సెకండ్ ఫ్లోరు టెర్రస్ మీద మొత్తానికి పూర్తయిపోయిందండి. డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేయడం. తెల్లగా మెసమెసలాడిపోతుందండి డాబా. మొక్కలు పెట్టేంత వరకే. మొక్కలు పెట్టాక ఇప్పుడు చూసారా అడుగులోకే నల్లగా అయిపోతున్నది ఈ ఫ్లోర్ అంతా. మొత్తానికి ఇప్పుడు నిశ్చింతగా మొక్కలు పెంచుకోవచ్చండి. మెల్లిగా ఈ స్టాండ్స్ అవి పెట్టేసండి. మనం అటు ఇటు జరపకూడదట. స్టాండ్స్ కానీ బకెట్లు కానీ ఏం పెట్టినా కానీ జరపకుండా ఉంటే అప్పుడు ఈ పెయింట్ ఎక్కువ రోజులు ఉంటుందట అండి. మనం అటు ఇటు జరిపేస్తూ ఉంటే పెచ్చుల కింద ఊడొచ్చేస్తుందట. ఇక్కడ నీళ్లు పడ్డాయండి పైన కుండీలువి. అలా ఎలా ఉంది ఏంటని చెక్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఏదో ప్లాస్టిక్ షీట్ మీద వేస్తే ఎలా జారిపోతుంది అలా జారిపోతున్నాయండి నీళ్లు. ఒక 10 ఇయర్స్ పాటు మనం నిశ్చింతగా హాయిగా గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోసుకోవచ్చండి. టెర్రస్ లీక్ అయిపోద్దేమో ఇటువంటి టెన్షన్ ఏమి ఉండదు. ఒక టిన్ను పట్టిందండి మాకు. లేబర్ ఛార్జ్ ఒకరోజు లేబర్ వేసుకొచ్చాము పెయింటర్ది. ఈ టిన్ను కాస్ట్ 4600 అయ్యిందండి.